సార్ నమస్తే సార్. నమస్కారం. జనరల్గా చాలా మందికి అంటే ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఒబేస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు అంటే ఫస్ట్ వెయిట్ తగ్గుతారు, మళ్ళీ తర్వాత కొంచెం గ్రాడ్యువల్గా మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతారు, మళ్ళీ వెయిట్ తగ్గుతారు. సో ఇలా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళకి లైఫ్లో అంటే వాళ్ళకి మన హోమియోపతిలో ఎలాంటి సజెషన్స్ ఉన్నాయి, ఎలాంటి మెడికేషన్స్ వాడచ్చు ఒకసారి వివరిస్తారా సార్? ఒబెసిటీ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ అండి. నాట్ జస్ట్ ఇండియా, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. అండ్ అన్ఫార్చునేట్లీ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్లో కూడా చాలా మందికి ఒబెసిటీ అనేది వస్తుంది. సో దీంట్లో రెండండి, మైనర్ అంటే తక్కువ మంది ఏమవుతారంటే కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల అలోపతిక్ మందులు ఆ డిజీజ్ వలన ఒబేస్ అవుతారు. దట్స్ అ డిఫరెంట్, వీళ్ళు అది మనం వదిలేద్దాం. కానీ 90% అట్లా కాదు, 90% ఆఫ్ దమ్ ఒబెసిటీ వచ్చేస్తుంది. సో నా దగ్గర ప్రాబ్లం ఒబెసిటీ వచ్చిన వాళ్ళని ఒకటే మాట్లాడతాం, మీకు ఎప్పటి నుండి ఉంది ఒబెసిటీ? చిన్నప్పటి నుండి అంతే డాక్టర్ గారు. చిన్నప్పటి నుండి అంటే ఏ ఏజ్ నుండి? నేను 5th క్లాస్ 6th క్లాస్ నుండి కొంచెం లావుగా ఉన్నానండి. ఎందుకున్నావు లావుగా? నేను బాగా తిన్నానండి, అప్పుడు స్వీట్స్ తిన్నాను, చాక్లెట్స్ తిన్నాను. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరు తినలేదా చాక్లెట్స్? అందరూ తిన్నారు, మరి వాళ్ళందరూ లావు ఉన్నారా? లేరు, నేను ఒక్కనే లావు అయినా. ఎందుకు? సో దానికి ఒక సమాధానం లేదు. వీడొక్కడే బక్క తినటం అనేది కాదు, వీడు వాళ్ళు ఎంత తింటారో అంతే తింటారు, కానీ దిస్ ఫెలోస్ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్. ఇది వెయిట్ ఉండటంతో జనాలు వాళ్ళకి చెప్తారే, నువ్వు లావు ఉన్నావురా, నువ్వు లావు ఉన్నా చెప్పడానికి, నేను ఫలానా, నేను ఒబేస్ అని వాడు ఫిక్స్ అయిపోతాడు. మైండ్లో ఫిక్స్ అయిపోతే అదొక ఐడెంటిటీ అయిపోతుంది. ఒక్కసారి మనకి ఒక ఐడెంటిటీ వచ్చిందంటే ఆ జీవితంలో పోదు. అది ఈవెన్ మనం తగ్గమని చెప్పినా కూడా వాళ్ళు తగ్గరు, ఏముందిలే అన్నట్టు. అబ్సల్యూట్లీ. ఆ ఐడెంటిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఒబేస్ అని చెప్పేసి ఒక్కసారి ఐడెంటిటీ వచ్చేసిందంటే అది జీవితంలో పోగదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఐడెంటిటీ అనేది తీయాలి. ఎట్లా తీయాలి? సో యూ హ్యావ్ టు థింక్, డూ యూ డిజర్వ్ టు బి ఒబేస్? నువ్వు ఇంత ఎందుకున్నావు? నా చుట్టుపక్కల వాడు బాగా చాక్లెట్లు తింటాడు, వాడు నాన్ వెజ్ తింటాడు, ఎక్సర్సైజ్ చేయడు, అయినా వాడు సన్నగా ఉంటాడు, నేను ఎందుకు సన్నగా లేను? అప్పుడు మీరు చేయాల్సిందంటే దెన్ యూ నీడ్ టు సీ ఫ్యామిలీ టెండెన్సీ చూడాలి. ఓకే, మీ మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ లావుగా ఉన్నారు. అవునండి, మా ఫాదర్ సైడ్ వాళ్ళందరూ లావుగా ఉన్నారు. అయితే ఈ ఒబేసిటీ నువ్వు ఏమైనా చేసినందుకు వచ్చిందా, నీకు వంశపారంపర్యంగా వచ్చిందా? ఇట్స్ వెరీ క్లియర్లీ. సో లేదండి మా ఫాదర్ నుండి. సో మీరు ఎప్పుడైనా చూడండి, మనం టీనేజ్లో ఉన్నప్పుడు 17-18 years ఉన్నప్పుడు, పర్టికులర్లీ గర్ల్స్, వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, నేను పెద్దగా అయినాక మా అమ్మ నాన్నలా కావద్దు అని ఉంటుంది ఎక్కువ మందికి. కానీ మీరు 40-45 years వచ్చేటప్పుడు చూడండి, వాళ్ళు అమ్మలాగా నడుస్తారు, అమ్మలాగా కూర్చుంటారు, అమ్మలాగా కనిపిస్తారు, అమ్మలాగా స్వభావం కూడా అట్లాగే ఉంటుంది, మెంటాలిటీ కూడా అలానే ఉంటుంది, అంతే ఉంటుంది. సో దిస్ ఈజ్ జెనెటిక్. అంటే అమ్మకి ఎక్కడెక్కడ కొవ్వు ఉందో వీళ్ళు కూడా అక్కడే ఉంటుంది. మీరు గమనించండి, ఫాదర్కి. సో దిస్ ఈజ్ జెనెటిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. మీకు చిన్నప్పటి నుండి అందరూ అరే నువ్వు తిన్నందుకు లావుగా ఉన్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేయనందుకు లావుగా ఉన్నావు, నువ్వు అందుకే, అది మన మనసులో పడిపోయింది. బట్ దట్స్ నాట్ ద కాజ్. మైండ్లో యూ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్. నో, దిస్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ డిడ్. నేను ఏదో చేసినందుకు కాదు, నాకు వంశపారంపర్యంగా వచ్చింది. ఇదొక్క మైండ్లో అది తీసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ డూయింగ్ వర్కింగ్ అవుట్, దెన్ యూ లూజ్ వెయిట్. అదర్వైజ్ మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతారు, మళ్ళీ 3 monthsలో బ్యాక్ టు స్క్వేర్ వన్. దీన్ని టెండెన్సీ అంటారు. డైట్ చేయండి తగ్గుతుంది, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. టెండెన్సీ. ఈ టెండెన్సీస్ని రిమూవ్ చేయాలంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ మెడిసిన్స్ తీసిస్తే ఆ టెండెన్సీ తగ్గుతుంది చాలా వరకు. సో చాలా వరకు వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేయటమే కాకుండా ఈ టెండెన్సీ అనేది రిమూవ్ అవుతుంది. దెన్ దేర్ ఆర్ పీపుల్ హూ పుట్ ఆన్ వెయిట్ బికాస్ ఆఫ్ మెడికల్ రీజన్, థైరాయిడ్ వలన కానీ, మెడికేషన్ తీసుకున్న వాళ్ళకి అది సైడ్ ఎఫెక్ట్స్. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ఉన్న వాళ్ళకి, వీళ్ళు కూడా. సో ఆ డిజీజ్ ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా దాంతోపాటు టెండెన్సీ ట్రీట్ చేస్తే వెయిట్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు మనం. జనరల్ అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా ఒబేస్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. సో అంటే తగ్గడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు చెప్పగలరు? అంటే యాజ్ మీరు ఎన్నో ఇయర్స్ నుంచి మీరు ట్రీట్ చేస్తూ వచ్చారు కాబట్టి. రైట్. సో 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, 100 మంది వచ్చారనుకోండి నా దగ్గరికి, వాళ్ళకి బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, వేరే ఇష్యూస్ ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పులు ఉన్నాయి. అక్కడ నుండి వచ్చి డాక్టర్ గారు ఇవన్నీ నాకు ఒబేసిటీ వలన ఉంది డాక్టర్ గారు అంటే, ఒబేస్ కానోళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ లేవా? సన్న ఉన్నోళ్ళకి మోకాలు నొప్పులు రావా? సన్న వాళ్ళకి బీపీ రాదా? డయాబెటీస్ రాదా? వస్తుంది. ఈ 100 people నా దగ్గరకు వచ్చారనుకోండి, వెయిట్ తగ్గడం అనేది ఇద్దరికి జరుగుతుంది, 98% తగ్గరు. ఎందుకంటే జెనెటిక్గా ఉన్నది వీళ్ళకి తగ్గలేరు. సో మనం వీళ్ళకి చెప్పి మీ ప్రాబ్లం అంతా ఒబెసిటీ, ఇంకా మనం వాళ్ళని యూ మేకింగ్ దమ్ ఫీల్ టెరబుల్ అబౌట్ ఇట్. ఒకటే క్వశ్చన్ అండి, దిస్ ఈస్ ద సింపుల్ క్వశ్చన్. సన్నగా ఉన్నోళ్ళకి ప్రాబ్లమ్స్ రావా? ఇట్స్ వెరీ క్లియర్ కదా, దే గెట్ ఇట్, ఇట్స్ వెరీ కామన్. సో
ఐ డోంట్ థింక్ ఒబెసిటీ ఈస్ ద రీజన్ ఫర్ అ లాట్ ఆఫ్ డిసీజెస్, అది కరెక్ట్ కాదు. బట్ ఐ నో దట్ ఒబేస్ పీపుల్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ జాలీగా ఉంటారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా చూడండి, బిందాస్ ఉంటారు, మంచిగా హ్యాపీగా జాలీగా ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు కొంచెం అపడేట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎక్కువ మనసులో పెట్టుకోరు. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతారు. బయటికి పోగానే ఎవరో కామెంట్ చేస్తారు, అందుకని వీళ్ళు బయట పోవడం ఆపిస్తారు. ఇంకా సోషలైజ్ ఉండడానికి ప్రిఫర్ చేస్తారు, ఎక్కువగా ఇంట్లో ఉండటం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో. సో దట్స్ సో ఇవన్నీ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద మైండ్, నాట్ బికాస్ ఆఫ్ ద ఒబెసిటీ. మీరు ఒక మాట చెప్పండి నాకు, మీ దగ్గర లావుగా ఉన్నాడు ఒకడు, సన్నగా ఉన్నాడు ఒకడు వచ్చాడు, ఓకే, ఇద్దరు వచ్చారు. డూ యూ లైక్ దమ్ బికాస్ ఆఫ్ ద వే దే లుక్ ఆర్ హౌ గుడ్ దే ఆర్ యాజ్ అ పీపుల్ కదా? మీరు నేను ఎవరిని లావుగా సన్నగా ఉన్నాను చూసి లైక్ చేయం, వాళ్ళు మంచి మనిషి అయితే మనం లైక్ చేస్తాం. కానీ వాళ్ళ మనసులో ఏముంటుంది, నేను లావుగా ఉన్నాను కదా, వీడు ఏమనుకుంటాడు నా గురించి, ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ ఒబేస్. అంటే మీరేదో చేసినందుకు కాదు ఒబేస్ వచ్చింది, మీకు వంశపారంపర్యంగా వచ్చింది, దానికి మీరు ఏం చేయలేరు. యూ ట్రై టు డూ యువర్ బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ పాసిబుల్. కానీ సమ్ పీపుల్ కొంతమంది యాక్సెప్ట్ చేయాలి. ఇట్స్ ఓకే టు బీ ఒబేస్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో నైస్ సార్. అంటే ఇలాంటివి చెప్తే డెఫినెట్లీ దే లైక్, అంటే నిజంగా హెరిడిటరీ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఒక మెంటాలిటీ చేంజ్ అవుతుంది. ఆ గిల్ట్ పోవాలి. నావల్ని ప్రతిదానికి ఇంతేనండి, గిల్ట్ ప్రతిదానికి. దిస్ ఈస్ ద ప్రాబ్లం, గిల్ట్. అండ్ మన సొసైటీలో ఇదే ఒక ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని ఎలాగ మనం మార్చలేం కాబట్టి ఇదంతా మనం మార్చచ్చు. ఇప్పుడు హాస్పిటల్లో చాలా మంది చెస్ట్ పెయిన్ అని వస్తారు, ఈ డాక్టర్స్ వాళ్ళని దగ్గర తీసుకుంటారు. మందు తాగినోడు అనుకోండి, వాడిని ఒక రకంగా చూస్తారు, అని పక్కన పడేస్తాడు. వాడు పాపం ఏదో ఒక పెగ్గో లేకపోతే ఈరోజే దాగి ఉంటాడు. మిగతా మన సొసైటీ అట్లాంటిది, మనం ఆ చూపే అట్లాంటిది అనమాట. సో వీ లుక్ ఎట్ దమ్ ఇన్ ఏ వెరీ జడ్జింగ్ చేస్తాం అనమాట. దట్స్ నాట్ కరెక్ట్. లావుగా ఉండటం వాళ్ళ తప్పు కాదు, ఇట్స్ నథింగ్ టు డూ విత్ దమ్. బట్ ఐ సజెస్ట్ వన్ డైట్ అండి, వన్ పర్టికులర్ డైట్. ఐ విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సి, ఈ డైట్ అనేది ఏం తినాలో అని నేను చెప్పను, బికాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఇది ఉంటుంది. మన కడుపు సైజ్ ఇంతే ఉంటుందండి. ఒరిజినల్లీ దిస్ ఈజ్ ద సైజ్ ఆఫ్ అవర్ స్టమక్. అంటే ప్రకృతి మనకి ఇంత సైజ్ ఎందుకు ఇచ్చింది? మనం ఇంతే తింటే చాలు, మనకు అవసరం ఉన్న ఎనర్జీ వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, చిన్నప్పటి నుండి తిన్ను తిన్ను తిన్ను. ఈ చిన్నపిల్లల్ని మనం వదలం కదా, అవి మొత్తం తినకుండా. చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళ కడుపు ఎప్పుడు నిండుతుందో వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ చాలమ్మ అనగానే వదలం కదా, మొత్తం తినాలి, ప్లేట్ మొత్తం తినాలి. అలా తినిపించి మన స్టమక్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్ ఎక్స్పాండ్స్ టు సమ్ 11-12 times ద సైజ్. సో మనం పెద్దగా అయ్యే కొద్దీ మన స్టమక్ ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత తినవలసింది ఇంత ఉంటుంది. సో ఈ ఎక్సెస్ ఫుడ్ ఏదైతే ఉందో ఇది డైజెస్ట్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి కదా. సో బాడీకి అక్కడ ఇక్కడ పోయే ఎనర్జీ అన్నీ డైజెషన్లోకి వెళ్తుంది. దట్ ఈస్ వై ఒక ఫుడ్ బాగా నిండుగా తిన్న తర్వాత యూ ఫీల్ లైక్ స్లీపింగ్, బికాజ్ ఆల్ ద ఎనర్జీ గోస్ ఇన్ టు ఇట్. కానీ యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ మీ టు ఈట్ ఇంత బౌల్లో ఒక పూట ఈ బౌల్ ఇంత వచ్చేటట్టు తిని 4 hours ఒకసారి తినండి, దిస్ నో ప్రాబ్లమ్. అండ్ యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, కానీ ఓన్లీ దిస్ మచ్ లిమిట్ పోర్షన్. అలా తిని మెల్లగా 4 hours నుండి 6 hours, 6 hours నుండి 8 hours, 8 hours నుండి 10 hours, మెల్లగా మీ స్టమక్ ష్రింక్ అవుతుంది. ష్రింక్ అవుతూ కొద్దీ మీ అపటైట్ కూడా తగ్గుద్ది. అండ్ ఇన్ ఎనీ కేస్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 16, లెట్స్ సే 20, యూ హ్యావ్ టు ఈట్ ఫుడ్ బికాజ్ యూ ఆర్ గోయింగ్ టాల్. ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ యూ ఈట్ ఇట్ విల్ గో దిస్ వే. యూ ఓన్లీ నీడ్ ఫుడ్ ఫర్ ఎనర్జీ. అందుకని దిస్ ఈజ్ ఇనఫ్. ప్రకృతి మనకు ఆల్రెడీ చెప్పింది, ఇంత తింటే చాలు నీ ఎనర్జీకి అని చెప్పేసి. మనకు అలవాటు అలపోయిపోయి ఎక్కువ తిండి, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ యాక్టివ్ వీ బికమ్ ఇన్యాక్టివ్. అందుకని లంచ్ తర్వాత 1 గంట పడుకోవటం, లేకపోతే తిన్న తర్వాత పడుకోవటం. దిస్ ఈజ్ బికాస్ ఆల్ ద ఎనర్జీ ఈజ్ గోయింగ్ ఇన్ ఇట్. మీరు జస్ట్ ఇంత తిని చూడండి, మీ ఎనర్జీ లెవెల్స్ 20 to 30% ఎక్కువ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది మీకు. సో ఈ డైట్ ఒకటి, ఐ డోంట్ కాల్ ఇట్ డైట్ బికాజ్ నేను ఏం తినాలో తినట్లేదు చెప్పట్లేదు, మీకు ఇష్టం వచ్చింది. సి, ఇఫ్ యూ ఈట్ సంథింగ్ యూ డోంట్ లైక్, అది ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. మనం తినేటప్పుడు కాన్షియస్గా తినాలి, రుచిగా తినాలి. టీవీ చూస్తూ తింటూ ఉంటాము, అది కడుపు నిండినప్పుడు లోపల నుండి సపోర్ట్ వస్తుంది, చాలరా బాబు అన్నప్పుడు మనం చాలు అని అర్థం. దట్స్ నాట్ ద వే టు ఇట్. యూ షుడ్ ఈట్ కాన్షియస్లీ. టేస్ట్ ఈచ్ బైట్, ఎవ్రీ బైట్ దట్ గోస్ ఇన్ టు ద బైట్, దాంట్లో ఏం రుచి ఉందో, దాని టెక్స్చర్ ఏముందో, కాన్షియస్లీ వెన్ యూ ఈట్, అది ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద బాడీ. అన్కాన్షియస్లీ ఈటింగ్ ఇట్స్ ఆఫ్ నో యూస్. మీరు గమనించండి, ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఫస్ట్ బైట్
బాగుంటుంది, సెకండ్ బైట్ బాగుంటుంది, థర్డ్ బైట్ బాగుంటుంది. దాని తర్వాత మనం టీవీ చూస్తూ చూస్తూ లాస్ట్ బైట్ వచ్చినప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, అప్పుడు మళ్ళీ మనకి టేస్ట్. ఈ మధ్యలో దిస్ ఇస్ కాల్డ్ అస్ అన్కాన్షియస్ ఈటింగ్. దట్స్ ఆఫ్ నో యూస్. మీకు టేస్ట్ రావట్లేదు అండ్ ఇట్స్ కాసింగ్ బ్యాడ్ ఫర్ యూ. సో కాన్షియస్ ఈటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ పిల్లలకి వాట్ దే వాంట్ లెట్ దెమ్ స్టాప్. వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. నా దగ్గరకు వస్తారు, మా వాడు తినట్లేదు డాక్టర్ గారు, తినట్లేదు. సో ఐ యాజ్ ద మదర్, మీ వాడు ఎందుకు తింటాడండి, ఫుడ్ అసలు ఎందుకు ఇస్తారు మీరు? ఎనర్జీ కోసం. మీ వాడు యాక్టివ్గా ఉన్నాడు, అబ్బో ఒక చోట ఆగడు, వాడు ఎప్పుడు ఎగురుతూ ఉంటాడు. మరి ఎందుకు ఇంకా ఫుడ్ మీకు? వాడు సన్నంగా ఉన్నాడు, వాడి చుట్టుపక్కన వాళ్ళు ఉన్నాడు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. వీఆర్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ పక్కన పిల్లలు. వీళ్ళు మంది ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి వీడు లావ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గర వీడు చాలా డల్గా ఉన్నాడు డాక్టర్ గారు. సో చిన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ టు బి యాక్టివ్. దే షుడ్ బీ యాక్టివ్. సో వాను ఓకే అన్నప్పుడు మీరు వదిలేయాలి. వాడు ఎనర్జీ లెవెల్స్ ఉన్నంతసేపు యూ షుడ్ నాట్ లీవ్. యూ షుడ్. అండ్ హైట్ వెయిట్ ఒకటి యూ షుడ్ నాట్ చెక్ అండి, బికాజ్ జెనెటిక్స్ని బట్టి ఉంటుంది హైట్ వెయిట్. అమ్మ నాన్నకున్న దాన్ని బట్టి ఉంటుంది. మెడికల్లీ ఇంత రాలేదు, హైట్ తగ్గింది, ఏం చేస్తూ? ఈజ్ దేర్ ఎనీ మెడిసిన్? నథింగ్. కానీ బట్ ఇట్ విల్ వరీ ద మదర్. మావాడు హైట్ తక్కువ ఉన్నాడు. షీ హ్యాస్ టు వెయిట్ టిల్ 17 years, బికాజ్ అప్పటి వరకు వాడు ఎప్పుడు పెరుగుతాడో తెలియదు. సడన్గా ఉన్న పిల్లల్ని చూడండి, 13, 14లో డుమ్మని పెరుగుతారు. బట్ ద మదర్ ఈజ్ సఫరింగ్. వాడు పెరుగుతాడు. సో దీస్ ఆర్ ఆల్ జెనెటిక్ థింగ్స్. ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. యాక్టివిటీ లెవెల్ చూసేసి యూ షుడ్ లీవ్ దెమ్ అలోన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.